Hey, hi guys, welcome back to my channel again. Finally, it's 2026. సో ముందుగా 2025లో ఎక్స్పీరియన్స్ అయినవి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ దిస్ వీడియో విల్ బీ ఎక్స్క్లూజివ్ ఇన్ తెలుగు అండ్ హిందీ. సో ఎస్, ప్లీజ్ కోఆపరేట్. 2025 అసలు అలా చూడగానే కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయింది. ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పటికి. ఇంకా లైక్ మొన్ననే కదా జనవరి 1 ఉండింది, సంక్రాంతి జరిగింది, ఉగాది వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాను. అప్పుడే 2025 అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. కానీ ఇట్ వాస్ నాట్ ఈజీ. అస్సలు సులభంగా లేదు. అది పర్సనల్గా చూసుకుంటే ఎన్నో ఒడిదొడుకులు అధిగమించాల్సి వచ్చింది. అసలు అప్స్ అండ్ డౌన్స్, ఒక్కొక్కటి ఇట్లా పెద్ద కొండ మీద కూర్చోపెట్టి అక్కడి నుంచి ఎవరో తోసేసినట్టే ఉండింది. అయినా వాటన్నిటినీ ఫేస్ చేసుకుంటూ 2025 అనేది ఇంత ప్రొడక్టివ్గా మారడం అనేది అసలు అద్భుతం. మేబీ దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ హోప్ విచ్ helps a person to overcome all the obstacles which give them the strength to overcome it. Maybe, I don't know, but still it was really a very blissful year. So coming to the experiences and all, చాలా నేర్చుకున్నాను. ఊహించలేదు ఎప్పుడు కూడా, అంటే లైక్ ఇలా ఉంటుందని. ఒక ఇయర్లో ఇన్ని రకాల కష్టాలని, డిఫరెంట్ ఫేజెస్ని ఫేస్ చేస్తాను, లేదంటే అందులో నుంచి పాస్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు. కానీ వాటన్నిటినీ ఇప్పుడు వెనక్కి చూస్తూ ఉంటే, లైక్ ఒక్క నిమిషం అట్లా ఆలోచిస్తూ ఉంటే, నిజంగా నేనే చేశానా, అంటే నేను ఇలా చేస్తానా అన్న అదే ఉంది. కానీ అసలు మాటలు కూడా రావట్లేదు, ఎలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కావట్లేదు. సో అలా ఉండింది. సో ఎస్, నాకు తెలిసి అందరికి చాలా పెద్ద ప్రామిస్ చేశాను దట్ ఐ విల్ బీ డూయింగ్ ద గేట్ ఛాలెంజ్. నిజానికి చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో డీమోటివేట్ అయిపోయి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చేయలేకపోయాను. సో నేను అంత ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను. బట్ స్టిల్ నేను ఎగ్జామ్ అయితే రాస్తాను అని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం చేస్తానో. ఇంకా లైక్ రాస్తానో లేదో కూడా తెలియదు. సో అందుకని, కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న జాబ్ నుంచి తొందరగా షిఫ్ట్ కొట్టాలి. అసలు అనుకున్నాను కదా, లైక్ 2025లో డైరెక్ట్గా జాబ్ కొట్టేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. లేదు, ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు అది సాల్వ్ అవుతూనే, ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా అది సాల్వ్ అవుతూనే జాబ్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ అటాచ్ అవుతూ ఉంటాయి అని అర్థమయ్యాక అసలు మైండ్ బద్దలైపోయింది. సో ఎస్, అలా ఉండిందన్నమాట. సో మళ్ళీ ప్రిపరేషన్ మొదలెట్టాలి. ఎప్పుడు మొదలెడతానో తెలియదు. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టాలి. తెలియట్లేదు, జాబ్ చేయాలా, వదిలేయాలా, లేదంటే జాబ్ షిఫ్ట్ కొట్టాలా. మొత్తానికైతే ఐటీ సెక్టర్లో ఉండాలని లేదు, చేంజ్ చేసేసేయాలి. దీనిలో ఉంటే నేను బతకలేను, నాకు వేరే జాబే కావాలి, నాకు కోర్ ఫీల్డ్లోనే కావాలి. సో ఎస్, అండ్ it's 2026, so wish you a happy new year. I hope this year finds you all the joy and success that you wish for, and don't stop manifesting. It works.